నమస్తే. ఏపీలో ఎలక్షన్ల హీట్ మొదలైపోయింది. అయితే ఎలక్షన్ కోడ్ మాత్రం వచ్చింది కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా పూర్తి జోరు అనేది ఎలక్షన్ కనిపిస్తలేదు. కానీ ఇప్పటికే హోరాహోరీగా వారాహి సభలు కావచ్చు, ప్రజాగలం సభలు కావచ్చు, అదిగాక సంసిద్ధం సభలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నా సరే అసలైన హీట్ ముందుంది అనేది మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా జనసేన గురించి చూసుకుంటే మటుకు ఇప్పటికే కొంతమంది సినీ తారలు మాత్రం దీనికి సంబంధించి ప్రచారం కావచ్చు, లేదా సాంగ్కి సంబంధించి డ్యాన్సులు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా జనసేనకు సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి జనసేనకు సంబంధించి మాత్రం సినీ అంటే రెండు విధాలుగా చెప్పవచ్చు. జనసేన వచ్చేసి అటు పక్కన రాజకీయంగా ఇంతకుముందు ప్రజారాజ్యం సంబంధించి వర్క్ చేసుకుంటూ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, అదిగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో కానీ తెలుగు వాళ్ళు ఎవరికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఏ ఏ తారాలు క్యాంపెయినింగ్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం ఊపందుకుందండి. చాలామంది పిఠాపురం మీద దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 1,00,000 తక్కువ కాకుండా మెజార్టీ సాధించాలి అనే ఉద్దేశంతోనే హైపరాది లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ప్రచారం చేశారు. అలాగే జానీ మాస్టర్ ప్రచారం చేస్తున్నాడు, పృథ్వీ ప్రచారం చేస్తున్నారు. అసలు పృథ్వీ టికెట్ వస్తుందని ఆశించాడు కానీ రాకపోయినా సరే ప్రచారం చేస్తున్నాడు. అలాగే నాగబాబు గారు ఆల్రెడీ ఉన్నారు. ఇలా జబర్దస్త్ తారలు కూడా చాలామంది ప్రచారంలో ఉన్నారు. ఎందుకంటే నాగబాబు గారు ఉంటే కొంత జబర్దస్త్ వాళ్ళ టీం కూడా ఉంటారు కాబట్టి వాళ్ళంతా వచ్చినట్టే, ప్రచారంలోకి వచ్చినట్టే. ఇక మెగా కాంపౌండ్ నుంచి ఎంతమంది హీరోలు వస్తారో ఏమిటన్నది చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే. అయితే అది కాక మొన్న మధ్య చూసుకుంటే ఒక యాంకర్ ఏదో స్టేజ్ మీద ఈవెంట్ అడిగినప్పుడు యాంకర్ అనసూయ కూడా ఒక మాట చెప్పింది. ఏంటి అంటే, నాకు ఎటువంటి రాజకీయ లీడర్లతో సంబంధం లేదు, నాకు రాజకీయ నేతలతో సంబంధం లేదు, కానీ రాజకీయ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాతో టచ్లో ఉన్నారు. కానీ ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను పోవచ్చు, కానీ జనసేన అని మాత్రం పిలిస్తే ఖచ్చితంగా నేను ప్రచారానికి వెళ్తాను, నా వంతు హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నాను. సో ఇలాగా ఇంకా ఎంతోమంది ఫీమేల్ యాంకర్స్ కూడా రెడీ ఉన్నారని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు అంటే నేను ఎవరు పిలిచినా వెళ్ళను, కానీ పవర్ స్టార్ పిలిస్తే మాత్రం వెళ్తానని ఆవిడ అన్నారు. అంటే నేను చెప్పాలంటే పిలవకపోయినా వెళ్ళొచ్చు. సాధారణంగా ఎవరు బొట్టు పెట్టి నువ్వు ప్రచారం రామ్మా అని ఎవరు అనరు. అభిమానం ఉంటే వెళ్తారు. వీళ్ళందరూ హైపరాది కానీ వీళ్ళందరూ పిలిస్తే వెళ్ళాల, పిలవకపోయినా వెళ్ళారు. అనసూయ కూడా పిలవకపోయినా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే, అనసూయ గారు నాగబాబు గారు కలిసి ఈ షోలు చేసిన ఇది ఉంది కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది, హీరోగా అభిమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక మెగా కాంపౌండ్ నుంచి నన్ను పిలిస్తే నేను వెళ్తాను వరుణ్ తేజ్ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది. నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ్ కూడా ప్రచారంకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి సాయిధరం తేజు, వైష్ణవ తేజు వాళ్ళతోనే హీరోలు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ వెళ్తుంటే రామ్ చరణ్ వెళ్ళకుండా ఎందుకుంటారు? రామ్ చరణ్ ఒకనొక సందర్భంలో జై జనసేన అని చెప్పేసి కూడా అన్న మాటలు మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మెగా కాంపౌండ్లోనే దరిదాపున మనకు ఒక డజన్ హీరోలు కనిపిస్తున్నారు. అది వైష్ణవ్ తేజ్ కావచ్చు, సాయిధరం తేజ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఇలా చాలామంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మెగా కాంపౌండ్ ఒక్కటే సపోర్టివ్గా ఉందనుకోవాలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి, లేదా ఇంకా చాలామంది ఉండే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఒకటే కాదండి, చాలామంది వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు, ప్రచారానికి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉంటారు కాబట్టి మళ్ళీ అదంతా కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళ ప్లానింగ్ అంతా పోతుంది. ఎందుకంటే వేరే షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అయితే ఖర్చు ఎక్కువ, ఆ ఇబ్బందులు కూడా ఉంటాయి. కాకపోతే కొంతమంది స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు, దాన్ని మెగా కాంపౌండ్ ఉన్నా కానీ అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రచారానికి వెళ్తారా లేదా అనే చర్చ కూడా చాలామంది అనుకుంటున్నారు. ఈసారి చిరంజీవి గారు సపోర్ట్ చేయొచ్చు, డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉంది. కనీసం కొన్ని రోజులైనా వెళ్ళి తమ్ముడికి సపోర్ట్గా అని నిలబడే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఆయన క్రియాశీలక రాజకీయాలు దూరంగా ఉండి సినిమా షూటింగ్లకే ప్రయారిటీ తీసుకుంటూ వస్తున్నారు. మరి ఆయన వెళ్తారా లేదా మద్దతు ఏమైనా బహిరంగంగా మద్దతు ప్రకటిస్తారా అంటే, చెక్ ఇచ్చారు కానీ మద్దతు అంటూ ప్రకటించాల. అది కూడా ఒక స్టేట్మెంట్ రూపంలోనో లేకపోతే ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే కొంతమంది రజనీకాంత్ కూడా గతంలో కూడా నేను ప్రచారం వెళ్ళకపోయినా కానీ బహిరంగంగా ఒక స్టేట్మెంట్ అంటూ ఇచ్చారు గతంలో ఆయన. అన్నప్పుడు అట్లా పెద్ద హీరోలు తమ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు.
ఇండస్ట్రీకి అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. మరి ఇండస్ట్రీకి అది కావాలని అడిగేటప్పుడు ముందు మాకు ఇట్లాంటప్పుడు ప్రచారం చేసుకుంటే వాళ్ళు ఏది అడిగినా అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అవును, అదొకటి. కాకపోతే ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా అభిమానం ఉంటుంది కాబట్టి, సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి సినిమా వాళ్ళు చాలామంది వెళ్ళే అవకాశం ఉంది. బాలయ్య బాబు కూడా ఆల్రెడీ టీడీపీ దీని ప్రచారంలో ఉన్నా కానీ ఆయన కూటమిలో భాగమే కాబట్టి బాలయ్య బాబు ప్రచారం కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది. పిఠాపురంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే హిందూపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరపునే కాకుండా కూటమికి ఓటు ఏమని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళినా ఒక చోట వెళ్ళి వేడివిడిగా ఉన్నాయి కదా నియోజకవర్గాలని. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మాత్రమే కాకుండా కూటమి అభ్యర్థుల తరపునే చేస్తారు ఎవరు చేసినా కానీ. అయితే ఇది కాకుండా ఆహాలో మనం చూసాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ బాలకృష్ణ కానీ వీళ్ళిద్దరు కూడా కలిసినటువంటి ఒక షో కావచ్చు, లేదంటే ఆ ఎపిసోడ్ మాత్రం ఇప్పటికీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక పిఠాపురంలో బాలకృష్ణని, హిందూపురంలో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా కనిపిస్తారనే ఆలోచన అందరిలో ఉంది. దీంతో పాటు వీళ్ళే కాకుండా రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆయన చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్కి ఎటువంటి కథ రాయాల్సిన అవసరం లేదు, ఆయన కథలోనే అక్కడొక ముక్క పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి. సో ఆయన కూడా బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే నేను అనుకోవడం ప్రచారం చేయకపోవచ్చు కానండి, ఎండలో వెళ్ళాలంటే కొంత వయసు రీత్యా కూడా కొంతమందికి ఇష్టపడకపోవచ్చు. స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు, వీడియోలు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన సినిమా కలికే సినిమా ఉంది, అది ఎన్నికల ముందు కాకుండా ఎన్నికల తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ షూటింగ్ అయిపోయి ఉంటే ఆయన కూడా వెళ్ళొచ్చేమో చెప్పలేంగా. ఇప్పుడు సినిమా వాళ్ళతో అభిమానం ఉంటుంది కదా, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు కూడా వెళ్ళటం కానీ ప్రచారం చేయటం కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్ రూపంలోనో ఒక వీడియో బయట రూపంలో రిలీజ్ చేయడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అది కాకుండా నెక్స్ట్ ప్రభాస్ కావచ్చు, ఇలాంటి మహేష్ బాబు వీళ్ళందరి పేర్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వారాహి ప్రచారంలో అందరి హీరోలు చాలా కష్టపడుతున్నారు, ఎవరికి కూడా ఆదాయం అనేది ఊరికే రాదు. సో వాళ్ళు కష్టపడడానికే ఫలితం దక్కుతూ ఉంటుంది. అది మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మిగతా హీరోలు కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి సందర్భంలో వీళ్ళ సపోర్ట్ అనేది ప్రచారంలో ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, అక్కినేని నాగార్జున ప్రచారానికి ఎప్పుడు దూరం చేయరు, మహేష్ బాబు కూడా ప్రచారానికి దూరమే. వీళ్ళు ఎప్పుడూ ప్రచారం చేయరు. అసలు రాజకీయాల ఆలోచన కూడా వీళ్ళకి లేదు. కొంతమంది రాజకీయాలంటే కొంత విముఖంతో ఉంటారు వాళ్ళు. మనకెందుకు రాజకీయాలు, మన సినిమాలు చేసుకుందాం అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. కొంతమంది మాత్రం వాళ్ళకి అభిమానం కొద్దీ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అభిమానం కొద్దీ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నుంచి కూడా వెళ్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకెంతమంది వెళ్తారో తెలియదు కానీ చాలామంది అయితే డైరెక్టర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది డైరెక్టర్లు కూడా వెళ్ళి ప్రచారాలు చేసే అవకాశం అయితే ఉంది. అలాగే కొంతమంది సపోర్ట్ చేసే ఆలోచన ఉన్నా కానీ మనకు రాజకీయాలు ఎందుకని తటస్థంగా ఉండిపోతున్నారు. కానీ వాళ్ళు బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇప్పటిదాకా ఒక ఎత్తు రాజకీయం చూడొచ్చు, రేపొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక రకమైన రాజకీయం మనం చూడబోతున్నాం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందాలనే కోరిక ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఓడించాలనే దుష్టశక్తులు చాలా ప్రయత్నాలు చేస్తుంది పిఠాపురంలో, అలాగే హిందూపురంలో కూడా ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ వస్తే బాలయ్య బాబు కూడా 1,00,000 మెజార్టీ సాధించాలని కోరిక ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ల పరంగా చూసుకున్నప్పుడు కూడా. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజార్టీకి కోసం కష్టపడతారు అందరూ. ఇటు పక్క బాలయ్య బాబు కూడా ఆ కష్టం అనేది ఉంటుంది. వీళ్ళు ఎట్టకు సినిమా స్టార్స్ కాబట్టి వీళ్ళకి క్రేజ్ ఉంది కాబట్టి రాయలసీమలో బాలయ్య బాబుకి మంచి క్రేజ్ ఉంది. ఖచ్చితంగా ఆయన కూడా 1,00,000 ఎక్కువ కాకుండా మెజార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ మెజార్టీ సాధించే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం సార్, మొత్తానికి నోటిఫికేషన్ అతి తొందరలోనే ఉంది. సో ఏ సినీ తారలు ఎవరెవరికి ప్రచారం చేస్తారనేది చూద్దాం. నాకు తెలిసి లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ అండ్ చిరంజీవి గారితో జనసేనాని కావచ్చు లేదా కూటమికి మంచి మద్దతు ఇస్తారని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.